ఇక్కడ అంబ్రెల్లా వస్తుంది. హోల్ కనిపిస్తుంది అందరికి? అవును సార్. ఆ హోల్లో దానికి మళ్ళీ ఇంకొక స్క్రూ లాగా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్లు పోగొట్టకండి. ఈ ఐటమ్స్ చిన్నగా కనిపిస్తాయి కానీ ఇప్పుడు నిన్న మనం సాఫ్ట్ బాక్స్ సెటప్ చేసేటప్పుడు చెప్పినాను చూడండి, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, లాక్ పడుతుంది అని. ఆ చిన్న ఐటమ్ పోవడం వల్ల ఆ మూవ్మెంట్ గలీజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది సపోజ్ ఇది లేదనుకోండి, ఒక్క స్క్రూ ఇక్కడ లేదనుకోండి, అంబ్రెల్లా కదులుతూ ఉంటుంది. అంబ్రెల్లా ముందుకు వస్తూ ఉంటుంది, మీరు వెనక్కి నెడతా ఉండాలి. ఇంకా మరి మాస్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఇది చిన్న బెల్ట్ లాగా, నడుముకేసుకునే బెల్ట్. అలవాటు లేని వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకి ప్రాపర్గా తెలుస్తుంది. కొంచెం బొజ్జుండి లేదు అంటే మొలతాడన్నా బాగుండరా అన్నట్టు ఉంటుంది. జుగా చేయకండి. ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ప్రాపర్ బెల్ట్ ఉండాలి. అదే టైప్లో మీరు మెయింటైన్ చేయాలి. అండ్ ఈ హోల్స్ లోపల నుంచి ఎప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నారో, స్క్రీన్ పైన చూడండి, ఈ హోల్స్ నుంచి ఓపెన్ చేస్తున్నారో ఇది ఒక హోల్డర్ కోసమే పనిచేసేది. ఈ స్క్రూ పోయినా కానీ ఇంకా మీకు డొక్క ఇట్లా ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు మీరు లాక్ వేయలేదు అనుకోండి, ఆ పాయింట్ నుంచి ఆ స్టాండ్ కూడా లేచి వస్తుంది. ఒకవేళ లాక్ వేసేటట్టు లేకుండా అక్కడ స్క్రూ పోయింది అనుకోండి, మరీ లూజ్ చేసేస్తే అదొక ప్రాబ్లం. అతివృష్టి అనావృష్టి ఏదైనా ప్రాబ్లమే. మనకి ఎంత లిమిట్లు ఉండాలి అంత ఉంటే మంచిగా ఉంటుంది.